వీక్షకులకు స్వాగతం, నమస్కారం. క్లారిఫికేషన్స్ పేరిట 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంఓ ఒకటి తయారు చేసి నోటరీ చేయించి విడుదల చేసింది విజయమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ. నా భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సంపాదించిన డబ్బుల పంపకాలలో నా కొడుకు నా కూతురికి అన్యాయం చేస్తున్నాడంటూ ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్లో అనేక మార్లు చెప్పింది. నిన్న ఆ ఎంఓ ద్వారా మరోసారి రుజువు చేసింది. ఆమె విడుదల చేసిన ఎంఓఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానురీతిగా వ్యక్త హనాలకు పాల్పడుతూ చేస్తున్న విమర్శలు. ఆ విమర్శలు జగన్ రెడ్డి చేపిస్తున్నాడా, భారతిరెడ్డి చేపిస్తుందా అన్నది ప్రజల్లో ఉన్న అనుమానం. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవీ కాలంలో సంపాదించిన ఆస్తులు ఎంత, ఆనాడు పంపకాలు జరిగినాయా లేదా? ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో సంపాదించిన డబ్బుల్లో కూడా వాటాలు అడుగుతున్నారా? ఎందుకు వివాదం అయింది? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని సమర్థించకుండా, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆ హత్యాకాండలో పాల్గొన్న వాళ్ళని సమర్థిస్తున్నాడు? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రవీంద్ర బాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో సంపాదించిన సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల మీద సిబిఐ, ఈడీ కేసులు నమోదైనాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన సొత్తుదారు అని చెప్పి ఆనాడు గుర్తించి 16 మాసాలు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ కేసులు ఇవాటికి సాగతీస్తానే ఉన్నారు సిబిఐ, ఈడీలు. ఆ సంపాదన మీదే రోడ్డు ఎక్కారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులు పిల్లలు నలుగురికి సమానంగా పంచాలి అన్నారని చెప్పి విజయం అంటుంది. అదేంటి, నాకు ప్రధాన భాగం వస్తుంది, నా ఇష్టం పొందుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదన. షర్మిలేమో ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదు అన్నట్టు ఆమె తీవ్రంగా మాట్లాడుతుంది. అసలు ఆ కుటుంబ గొడవలేంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో పదే పదే నా చెల్లి, నా తల్లి అని చెప్పి తల మీద నిమురుతూ ఉంటాడు జనాన్ని. మరి అటువంటి జగన్ రెడ్డి గారు కుటుంబంలో తల్లికి, చెల్లికి అన్యాయం చేయవలసిన అవసరం ఏంటి? నిన్న విజయమ్మ గారు రిలీజ్ చేసిన లెటర్లో లేదా ఆమె వాపోతున్నటువంటి అంశాల్లో నిజాలేంటి? దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేత జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనిపించే మాటలేంటి? వీటిని పార్టీలకు అతీతంగా మనం చూడాల్సి వస్తే, విజయమ్మ గారి మాటల్లో చెప్పవలసి వస్తే, రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఆస్తుల పంపకాలు జరగలే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న ఆశయం మేరకు ఆయన సంపాదించిన ఆస్తిలో పిల్లలిద్దరికీ సమంగా రావాలి, నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి సమంగా ఆస్తి పంపకం జరగాలి అని ఆయన కోరుకున్నారు. దానికి అనుగుణంగా 2019లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు. చాలానే రాసుకున్నారు. ఎస్, రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో 2019లో ఆయన పోయినా రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. ఆయన కోరిక మేరకు 2019లో వీళ్ళొక కుటుంబ సభ్యులంతా కూర్చొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ డీటెయిల్స్ రాసుకున్నారు. అంటే ఎవరికి ఏ ఆస్తులని. ఎస్, ఫైన్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రజలకు చిన్న అనుమానం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. ఆ 2-3 లక్షల జీతంతో 1,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడు? అసలు ఆ సంపాదన కోసం పిల్లల వాళ్ళ రోడ్డు నెక్కి కొట్టుకోవటం ఏంటి అన్న ప్రజల ప్రశ్న. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను కొద్దిగా వెనక్కి వెళ్ళి, మీరు అడిగారు కాబట్టి ఆస్తి ఎట్లా వచ్చింది ఇది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్లో, అంటే డూ ఆర్ డై టైప్, మేక్ ఆర్ బ్రేక్ అంటారు, ఆ ఎలక్షన్లో ఆయనకి ఫైనాన్షియల్గా బాగా డౌన్ఫాల్ అయిన సందర్భం 2004 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇంకొక విషయం ఇంకో రకంగా చెప్పవలసి వస్తే, బంజారా హిల్స్లో ఆయన నివాసం ఉంటున్న ఇంటిని కూడా అమ్మే ప్రయత్నం చేశారు. 2004లో ఎలక్షన్లో గెలవకపోతే ఫైనాన్షియల్గా టోటల్ కొలాప్స్. కానీ అదృష్టం కొద్దీ ఆయన గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో చనిపోయారు. ఈ పీరియడ్లో తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ రెడ్డి గారు బెంగళూరు బేస్ చేసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించి అక్రమాస్తులు విపరీతంగా కూడా పెట్టాడు కిట్కో ప్రో ద్వారా. ఈ విషయం నేను అనటంలా, అప్పట్లో మాజీ కాంగ్రెస్ మంత్రి శంకర్రావు గారు అక్రమాస్తుల మీద కేసేశారు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, విజయమ్మ గారి మాటల్లో చెప్పవలసి వస్తే, రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగా పంపకాలు జరగలేదు, ఎంఓయూని జగన్ రెడ్డి గారు వైలేట్ చేస్తున్నారు, నంబర్ 1. నంబర్ 2, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన సంపాదించిన ఆస్తిలో రావాల్సిన వాటా తల్లికి, చెల్లికి, మనవరాళ్ళకి రావాలి అని ఆమె అంటున్నారు. జగన్ రెడ్డి గారు స్వతహాగా సంపాదించిన ఆస్తి గురించి ఆమె ప్రస్తావించటం ఇంకొక అంశం. ఇందులో భాగంగానే 2019లో జరిగిన ఎంఓయూలో జగన్ రెడ్డి గారికి అప్పటి వరకు ఉన్న అక్రమార్జన కావచ్చు, సక్రమార్జన కావచ్చు, ఏదైనా కావచ్చు, జగన్ రెడ్డి గారికి 60%, షర్మిలమ్మకి 40% అని రాసుకున్నారు.
అది కూడా తక్కువే, ఫిర్బీ అది కూడా ఇవ్వటం లేదు అనేది విజయమ్మ గారి వాదన. వైఎస్ఆర్సీపీ శ్రేణుల చేత జగన్ రెడ్డి గారు మాట్లాడిపించిన మాటలు ఏంటంటే, ఆమెకి ఇవ్వవలసింది ఇచ్చేశాడు, పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలో ఆ మాట అడుగుతుంది అని అంటున్నారు. అది తప్పు. నంబర్ 2, జగన్ రెడ్డి గారు షర్మిలమ్మకి 230 crores వైట్ మనీ ఇచ్చారు అని చెప్తున్నారు వాళ్ళ శ్రేణులు. విజయమ్మ గారు ఏం చెప్తారంటే, అది ఆస్తికి సంబంధించిన మనీ కానే కాదు, ఆమె వాటాలో ఉన్నటువంటి షేర్స్లో వచ్చిన డివిడెండ్, ఆమెకు రావాల్సిన డివిడెండ్ ఆమెకి ఇవ్వాలా, అది ఆస్తి ఎట్లా అవుతుంది? ఇంకొక పాయింట్ ఆమె లేవనెత్తారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ 2 ఎకరాల స్థలంలో ఉంది, అది షర్మిలమ్మకి చెందుతుంది అని చెప్పారు. బహుశా అదే రీజన్ కావచ్చు. ఈ మధ్య మీరు గమనించినట్టయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన లోటస్ పాండ్ వెళ్ళట్లా, ఓన్లీ బెంగళూరు. ఇంకొక అంశం ఆమె తెర మీదకి తీసుకొచ్చారు, బెంగళూరులో యలహంక ప్యాలెస్ కూడా షర్మిలమ్మదే. ఆ మధ్య సిబిఐ కోర్టు వాయిదాగా వచ్చినప్పుడు ఒకసారి అటు వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన. ఎక్కువసేపు ఉండట్లా ఈ మధ్య. ఈజ్ నాట్ ప్రిఫరింగ్ టు స్టే అట్ లోటస్ పాండ్, ఇన్స్టెడ్ ఈజ్ ప్రిఫరింగ్ టు స్టే ఓన్లీ అట్ బెంగళూరు ప్యాలెస్. అదే ఆ బెంగళూరు ప్యాలెస్, యలహంక ప్యాలెస్ కూడా షర్మిలమ్మదే అని చెప్పి నిన్న ఈమె వెలుగులోకి తెచ్చింది. దీని మీద మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మళ్ళీ ఇంకొక వివాదం తలెత్తవచ్చు. ఎందుకంటే యలహంక ప్యాలెస్ అనేది 20 ఎకరాల పైన ఉన్నటువంటి స్థలం, సుమారు 35 ఎకరాలు అంత భారీ ప్యాలెస్ అది. సరే, అది షర్మిలమ్మదా కాదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేదు అంటారు వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి గారు. విజయం ఏమంటారంటే, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నది ఓన్లీ సరస్వతి పవర్కి సంబంధించి 121,000 షేర్లకు సంబంధించిన అంశం. మిగతా అన్ని మాకు రావాల్సిన విధంగా ఈయన ఇవ్వకుండా, తల్లిని చెల్లిని ఆస్తిలో పంపకాలు అడిగితే, తండ్రి గారి ఆస్తిలో పంపకాలు అడిగితే కోర్టుకి ఇచ్చాడు, ఇంట్లో నుంచి గెంటేశాడు, దొబ్బేశాడు, అన్యాయం చేశాడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, విజయమ్మ గారు ఇచ్చిన లేఖ, ఆమె ప్రస్తావించిన అంశాలు, ఎన్సీఎల్టీలో ఆమె లేటెస్ట్గా వేసిన పిటిషన్, ఓవరాల్గా మనం చూడవలసి వస్తే 4 పాయింట్లు. 1, ఆమె ప్రధానంగా జగన్ రెడ్డి గారి అన్యాయాన్ని బహిర్గతం చేశారు. 2, ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయటం ద్వారా ఎన్సీఎల్టీలో ఉన్న కేసు జగన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారే విధంగా చేశారు. 3, తండ్రి ఉండగానే ఆస్తి పంపకాలు జరిగినాయి 2009లో అని వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అన్నారు గతంలో. దాన్ని ఈమె ఖండించారు. నంబర్ 3, మనవళ్ళు మనవరాళ్ళకి చెందవలసిన ఆస్తి వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు, వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వటం లేదు అని బహిరంగంగా చెప్పారు. నంబర్ 4, షర్మిల గారికి సపోర్ట్గా బినామీ అని అంటున్నారు నన్ను, నేను బినామీ కాదు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాను, ఏం జరిగిందో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, నా కొడుక్కు తెలుసు అని ఒక తల్లి అంటుందండి. తల్లి ఆ మాట అందంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కరకసత్వంగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది. తల్లిని తప్పు పడతామండి మనం? తల్లి అంటుందన్నమాట, ఆమెకి రావాల్సింది ఇవ్వండి, తండ్రి గారి ఆస్తి అని అడుగుతుంటే, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విజయమ్మ ఆడుతుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు షర్మిల కామెంట్ చేస్తుంది. ఇటువంటి అన్న ఉంటే శత్రువులు ఉండక్కర్లేదు, వీడు అన్న కాదు శత్రువు అని షర్మిల అంటుంటే చంద్రబాబు నాయుడు గారు అనిపించారా? సునీతమ్మ వైఎస్ వివేక హత్య కేసులో అసలు నిందితులు జగను, భారతి అని ఆమె చెప్తా ఉంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అనిపించారా? అంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటే, అన్యాయం చేశాడు అని అంటా ఉంటే, దాంట్లో ఇంకొక వ్యక్తి రాజకీయ కోణంలో దీన్ని చూసి రాజకీయ పరమైన విమర్శలు కుటుంబ సభ్యుల మీద చేపించి చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ అఫైర్స్? ఎలా ఎందుకు? అంటే ఆయన పేరు ప్రస్తావిస్తే ఆ వెనకాల తిరిగే ఆ గ్రామ సింహాలో లేకపోతే కూలి కుక్కలో ఆ పేటీఎం గార్డులో నమ్ముతారు, విశ్వసిస్తారన్న నమ్మకంతో అట్లా చేపిస్తున్నాడేమో. అంటే అది రాజకీయ కోణంలో కాదు కదా, ముందు ఇంట్లో ఉన్న సమస్యని పరిష్కరించుకోవాలి కదా. ఫస్ట్లో ఈయన గిఫ్ట్ డీడ్ రాశారు విజయమ్మకి, ఆ గిఫ్ట్ డీడ్ని విజయమ్మ షర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారి వాదన ఏంటి? అప్పుడు ప్రేమ ఉంది ఇచ్చాను, ఇప్పుడు ప్రేమ లేదు, దోమ లేదు, నేను ఇయ్యా అంటాడు. ఆ గిఫ్ట్ డీడ్ ఆమె ట్రాన్స్ఫర్ చేసుకుంది కూతురికి, దానికి ఎన్సీఎల్టీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి గారి బ్యాచ్ అలిగేషన్ ఏంటంటే, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నదాన్ని పంచకూడదు. ఎస్, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు, అమ్మకూడదు. కానీ ఈడీ అటాచ్మెంట్లో ఈ ఆస్తులు అన్నీ లేవు, కేవలం ఒక పార్టే ఉంది, మిగతా అన్నీ అందులో లేవు. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా వాళ్ళ అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం. ఎందుకు ఆ విధంగా ఇతను న్యాయం చేయట్లేదు? ఎందుకు వాళ్ళని వీధిని పడేసి కోర్టుకి ఏడ్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో పంచాయతీ వస్తే ఇంట్లో కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళకి పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద కుటుంబం కాబట్టి. ఈ విధంగా కోర్టుకి ఈడ్చేంత స్థాయికి తల్లిని చెల్లిని ఎంత దుర్మార్గుడైన ఆలోచన చేస్తాడా? తల్లి చెబుతున్న దాన్ని అబద్ధమైన అనగలమా? షర్మిలమ్మ చీరను విమర్శించేంత స్థాయికి దిగజారగలమా?
సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని బూతులు తిట్టేంత స్థాయికి ఎందుకు దిగజారాడు జగన్ రెడ్డి గారు? దిగజారిపోయాడు, దిగజార్చి మరి వ్యక్తిహరణాలకు పాల్పడుతుంది. అది ఏ విధంగా ప్రజలు నమ్ముతారండి? ఇప్పుడు తల్లి పోరాటాన్ని, చెల్లి పోరాటాన్ని, లేదా సున్నితమ్మ పోరాటాన్ని కుటుంబ సభ్యులు చెబుతున్న దాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటే ఈయన చెప్పుకోవడానికి ఏముంది? అంటే ఇక్కడ ప్రాబ్లం ఒకటే సార్, తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని సిబిఐ కేసుల్లో, ఈడీ కేసులు ఇరుక్కుని 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్మి ముఖ్యమంత్రిని చేయటమే రాష్ట్ర దౌర్భాగ్యం. కరెక్టే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దీంతో పాటుగా పార్టీకి ఉన్న ఇతరత్ర రకరకాల కారణాల వల్ల మునిగిపోతున్న పడవ కాబట్టి ఈ కుటుంబ సమస్య విజయమ్మ గారు లేవనెత్తిన అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తే బాగా భారీ డ్యామేజ్ జరిగినటువంటి సందర్భం ఇది. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన కుటుంబం ఇంటర్నల్ వ్యవహారాలని, డబ్బు సంపాదన జగన్ రెడ్డి గారు సంపాదించింది వాళ్ళు అడగట్లేదు. ఇక్కడ పాయింట్ అది. తండ్రి గారు సంపాదించిన దాంట్లో కమిట్ అయిన విషయంలో, ఎంఓయూ చేసుకున్న విషయంలో న్యాయంగా రావాల్సిన వాటాని ఇవ్వమని అడిగితే వాళ్ళ మీద బూతులు తిట్టించడం ఏంటంటే సోషల్ మీడియాలో తల్లినా తిట్టించేది, చెల్లినా తిట్టించేది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాట్లాడతారని అంటారా? ఇది రాజకీయ కోణంలో తీసుకుంటారా? ఈ అంశాన్ని ఎందుకు పరిష్కరించుకోలేరు జగన్ రెడ్డి గారు? పరిష్కరించుకోలేని వాడు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించగలడు? అదే వాళ్ళ ప్రజల ప్రశ్న. ఇప్పుడు ప్రశ్న అదే కదా. నువ్వు తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోయావు, బాబాయిని చంపించిన వాళ్ళని ఇంతవరకు నువ్వు ప్రశ్నించలేకపోయావు, వ్యవస్థలతో పట్టించలేకపోయావు. అలాంటి నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించగలవా? ప్రజలకు నువ్వేం చేస్తావని అడుగుతున్నారు. ఎవరైనా అడిగేది అదే కదండి. ఇప్పుడు ముందు వీళ్ళ సమస్యను, ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవాలి కదా. ఇప్పుడు విజయమ్మ గారు చెప్పే దాంట్లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కదా. ఈ కుటుంబ సమస్యలు కావచ్చు, ఈయన మనస్తత్వానికి సంబంధించిన అంశం కావచ్చు, అంటే ఆస్తి మీద ఉన్న ఫోకస్ బంధుత్వం మీద లేదు అన్న విషయం కావచ్చు. ఇన్ని అంశాలు ఇందులో వివిధ కోణాల్లో దీన్ని చూడవలసిన అవసరం ఉంది కదా. దీన్ని పరిష్కారం చేసుకోకపోతే ఆ కుటుంబానికి మచ్చ, జగన్ రెడ్డి గారికి మచ్చ, పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. తల్లి తప్పు మాట్లాడుతుంది, చెల్లి తప్పు మాట్లాడుతుంది, సునీతమ్మ తప్పు మాట్లాడుతుందని అంటే అది రాజకీయ యాంగిల్లో విమర్శ అవుతుంది తప్ప బంధుత్వ యాంగిల్లో, మానవత్వ యాంగిల్లో చేయవలసిన తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం ఇలా చేస్తే అది ఎలా నమ్ముతారండి ప్రజలు? తప్పులు చేసిన వ్యక్తికే వ్యవస్థలు కూడా సపోర్ట్ చేసి కాపాడుతున్నాయి. అది ప్రాబ్లం ఇక్కడ. కాపాడుతున్నాయి కాబట్టే ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాడు. అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. నార్సిస్టిక్ మెంటాలిటీ, పర్సనాలిటీ డిజార్డర్ అది. సరే, అవతలాడి అంత దరిద్రుడని అంత సన్నాసి అయినా వ్యవస్థలో వాటి పనితీరు వాటికి చక్కగా చేసి కట్టడి చేస్తే ఇవన్నీ బయటపడతాయి. మళ్ళీ అవకాశం ఉండదుగా, చేసే అవకాశం ఉండదుగా. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమార్జంగా సంపాదించి అది ఓకే, అది కేసు నడుస్తుంది, అది ఓకే, సంపాదించాడా లేదా కోర్టులు తెలుస్తుంది, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళు అడిగే వాటా అందులో ఎందుకు ఇవ్వనంటాడు ఈయన? అంటే ఈయన అనేది ఏంటంటే, అప్పట్లో గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, నాకు ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ లేదు. రెండోది, విజయమ్మ గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సెక్షన్ 59 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఉపయోగించుకొని అన్యాయంగా, అక్రమంగా కుటుంబానికి సంబంధించిన అంశంలో ఉన్నటువంటి వివాదాలని ఎన్సిఎల్టీ కోర్టులో వేసి మమ్మల్ని కోర్టుకి ఈడ్చాడు అని విజయమ్మ వాపోతా ఉంది. ఇది ఎలా కరెక్టు, ఎలా న్యాయం, ఎలా నైతికత? అంటే నైతికత ఉంటే నైతికత గురించి ఆలోచిస్తారు, అది లేదు కదా వాళ్ళకి. మరి నైతికత్వంగా బాధ్యత లేకపోతే రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తిలో కొడుకు కూతురికి హక్కు లేకపోయినా మనవాళ్ళుగా మనవరాళ్ళుగా వాళ్ళకి హక్కులు ఉంటాయి. వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతుంది కదా విజయమ్మ. వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చుగా. వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి అన్యాయం చేయొద్దు. మనవరాళ్ళకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడనేది కలండి. అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా, తల్లి కూతురు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి అడగొచ్చుగా. కోర్టుకు వెళ్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీఎల్టీలో నడుస్తుంది ఈ పంచాయతీ. అది విజయం నడుస్తుంది అక్కడ. జగన్ రెడ్డి గారి కోర్టుకి ఈడ్చింది జగన్ రెడ్డి గారు. తల్లి కొడుకుల మధ్య గొడవ అది. ఇవాళ ఆస్తి పంపకాలు దగ్గరికి వచ్చేటప్పటికి మనవడు పోరాడాలి కదా. ఎందుకంటే అది తాతగారు సంపాదించిన ఆస్తి కాబట్టి మనవరాళ్ళకి వాళ్ళకి హక్కులు ఉంటుంది. జగన్ రెడ్డి గారి స్వార్జితం అయితే వాళ్ళకి హక్కు ఉండదు. వాళ్ళు అడిగేది ఈయన ఆస్తులు అడగట్లా, ఈయన అక్రమంగా ఎంతన్నా సంపాదించుకొని, అది వీళ్ళు అడగటం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారికి ఇచ్చిన 230 crores వైట్ మనీ వీళ్ళు చెప్తుంది డివిడెండ్. దాంతో పాటుగా ఆమెకు రావాల్సినవి చాలా ఇచ్చారు, ఇవ్వాల్సినవి ఇచ్చారు. దాన్ని ఈయన ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా ఫోకస్ చేస్తే అది ఎలా కరెక్ట్? ఇప్పుడు యలహంక ప్యాలెస్ ఎక్కడైతే మళ్ళీ షర్మిలారెడ్డి వచ్చి కబ్జా చేస్తున్నాను భయపడి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు జగన్ రెడ్డి. ఇప్పుడు అది కూడా విజయమ్మ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు కూడా అది వివరాలు కూడా మనకు తెలియదు, ఎందుకంటే కుటుంబం మధ్య ఉన్న వ్యవహారం కాబట్టి. సో ఇప్పుడు ఏ విధంగానైనా సరే ఈయనకి ప్రధానమైన ప్రయారిటీ తల్లికి, చెల్లికి, సునీతమ్మకి, కుటుంబ సభ్యులకి మానవత్వంతో సమస్యను పరిష్కారం చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. లేకపోతే ఇది వేరే రకంగా పబ్లిక్ లోకి వెళ్ళే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. సరే, ఇక్కడ ఇంకోటి గమనిస్తే
వైఎస్ విజయమ్మ కానీ వైఎస్ షర్మిల కానీ మాకు ఆస్తులు పంచట్లేదు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో చెప్పట్లా. ఇప్పుడు ఆ చెల్లె పాదయాత్ర చేసి అన్నం నిలబెట్టుకుంది, ఆ తల్లే అబద్ధాలు చెప్పి పార్టీ నిలబెట్టింది. జగన్మోహన్ రెడ్డి గెలుపు కారణమైంది. వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ఆ తప్పులు చేశాడని చెబితే రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది, ఆస్తులు వచ్చే అవకాశం ఉంది, ప్రజలకు కూడా నిజాలు తెలిసే అవకాశం ఉందిగా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధాల పుటల్లో నుంచి పుట్టిన పార్టీ. అప్పట్లో పార్టీ పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభావంతో ఈయన గెలిచారు. ఆయనకున్న ఇమేజ్ తోటి ఒక్క ఛాన్స్, ఆయన ఇమేజ్ తల్లి చెప్పిన అబద్ధాల పుటలోంచి గెలిచాడు. ఒక్క ఛాన్స్ అన్న మాటతోటి తల్లి సహకరించటంతో గెలిచారు. జైలుకి వెళ్ళినప్పుడు షర్మిళమ్మ పాదయాత్రతోటి మా అన్నకి లైఫ్ ఇవ్వండి అని అడిగితే ఆమెనే ఆ రోజున మరి వీళ్ళిద్దరు ఉండబట్టే కదా ఇప్పుడు తండ్రి గారి ఫోటో మీడియాలో తీసేశారు, దొబ్బేశారు, ఎక్కడ ఫోటో లేకుండా. ఇప్పుడు వేసుకుంటున్నారు మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారులే. ఈ మధ్య ఎక్కడ లేకుండా చేశారు. తర్వాత తల్లిని చెల్లిని అప్పట్లో ఈ పాత్ర పోషించిన వాళ్ళు పని అయిపోయింది కదా, యూజ్ అండ్ త్రో. మరి ఇప్పుడు కోర్టుకి ఇచ్చి ఇంట్లో నుంచి దొబ్బేయటం, ఇవన్నీ ప్రజలు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇలా ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది నా క్వశ్చన్. ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఒక వర్గం జగన్ రెడ్డితో ర్యాలీ అవుతుంది, మిగతా జనాలు స్పందించడానికేమో రాజశేఖర రెడ్డి గొప్పవాడు మంచివాడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ దాన్ని జీర్ణించుకోలేక ఒప్పుకోలేకపోతున్నారు. లేదంటే చాలా మద్దతు వాళ్ళిద్దరు కూడగట్టుకునేవాళ్ళు ఈ విషయంలో. ఇప్పటికీ కూడా ఇప్పుడు తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో బూతులు తిట్టించి మనం మాట్లాడకూడని మాటలు అనిపించారు అని అంటే ఎవడైనా పని చేయగలడండి, ఆ కొడుకు కానీ అన్న కానీ. అంటే కొడుకు సన్నాసి వెధవైతే కొడుకు చేపించే ప్రయత్నం చేసే సన్నాసం కానీ బుద్ధి జ్ఞానం ఉండాలిగా. అంటే ఈయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళ రాజకీయ పదవుల కోసం చేసేటోళ్ళు ఎలాగో ఎక్కడైనా ఉంటారు. కానీ ఈయన బాధ్యత ఏంటి? అది అలా చేపించటం ఒక కొడుకుగా లేదా ఒక అన్నగా అది ఎలా సమర్థించుకుంటారండి? వాళ్ళ వ్యక్తిత్వాలని కించపరుస్తూ దిగజార్చే ప్రయత్నం చేసి దిగజారిస్తే తను ఏం మాట్లాడినా ప్రజల్లో చెల్లుతుంది, వాళ్ళు అలా అడుగంటి పోతారన్న ఉద్దేశం చేపిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం విజయమ్మ గారి లేఖ, షర్మిళమ్మ గారి కామెంట్స్, ఒక పక్కన నేను వైఎస్ వివేక విషయంలో సునీతమ్మ గారి కామెంట్స్ను కూడా పరిగణలోకి తీసుకోవట్లా, అది వేరే కేసు వ్యవహారం. కాబట్టి వీళ్ళిద్దరు కుటుంబంలో ప్రస్తుతం లేఖ రిలీజ్ చేసిన అనేది పెద్ద మంటలు రేపినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఏ తల్లి కూడా కొడుకుని కర్కశకుడు, నిజాలేంటో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, నా కొడుకు తెలుసు అని ఆమె అంటూ ఉంటే మనం తల్లి తప్పు చెప్తుందని ఎలా అంటామండి? అదే సార్ సమస్య ఇక్కడ. ఇప్పుడు ఆ నిజాలంటే ఆవిడ చెప్పదు, ఆ దేవుడు వచ్చి చెప్పే పరిస్థితి లేదు, కొడుకు అసలు చెప్పడు. ఏంటి పరిస్థితి? నిజాలు ఆమె చెప్తా ఉంది కదా. మాకు రావాల్సింది రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది, ఆయన అంగీకరించింది, MOU చేసుకున్నది, అది ఇవ్వమని ఆమె అడుగుతా ఉంది కదా. ఎందుకు ఇవ్వరు? MOUలో ఆస్తులు ఎక్కడ బహిర్గతం చేయలేదుగా. అసలు రాజశేఖర రెడ్డి ఎంత సంపాదించాడు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఎక్కడెక్కడ సంపాదించాడు, ఎక్కడ ఏం పెట్టాడు అనేది బహిర్గతం చేస్తే అప్పుడు ప్రజలు స్పష్టంగా తెలుసు. అంటే అది కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం. వాళ్ళు బహిర్గతం చేయకపోయినా వాళ్ళల్లో వాళ్ళైతే అంటే 2004 ముందు పెట్రోల్ కూడా డబ్బు లేని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు సంపాదించుకుంటే కుటుంబ వ్యవహారం ఎట్ట అవుతుంది? ప్రజల ఆస్తులు ప్రజల లూటీ కదా చేసింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరు బేస్గా చేసుకొని కిట్కో ప్రో ద్వారా సంపాదించినటువంటి సామ్రాజ్యంలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు ఇవి. అది బయటికి స్పష్టంగా వస్తే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది వాళ్ళు బయటికి చెప్పరు, తల్లి చెప్పదు, కొడుకు చెప్పడు ఎంత అనేది. అది చెప్పడం సేపు ఆ ముసుగులో ఉన్నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అభిమానించేవాళ్ళు, ఆ పార్టీని కులపరంగానో మతపరంగానో ర్యాలీ అయ్యేవాళ్ళు నమ్ముతానే ఉంటారు. జగన్ రెడ్డి చెప్పే మాటలని విజయంకి షర్మిలకి సపోర్ట్ రారు. అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి తెలుసండి వాళ్ళ ఆస్తిపాస్తుల వ్యవహారాలు, వాళ్ళ కుటుంబంలో కమిట్మెంట్స్ వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు విజయం ఇంకొక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 2009లో పంపకాలు జరిగినాయి అని చెప్తున్నారు వీళ్ళిద్దరూ, జరగలేదు అని వాళ్ళకు కూడా కౌంటర్ ఇచ్చింది, ఏమో ఖండించింది. మరి ఎవరు నిజము ఎవరు వాస్తవం తల్లి చెప్తుంది కాబట్టి నేను అనుకుంటాను, పెద్ద ఆమె చెప్తుంది, రాజశేఖర రెడ్డి గారి భార్య, అది నిజం అయ్యి ఉండొచ్చు. కొడుకు మీద తల్లి అంత ఆరోపణలు ఎవరు అంత తీవ్రంగా ఆరోపణలు చేయలేదు, ఏ తల్లి చేయదు. జనరల్ గా ఏ తల్లి అయినా సహజంగా తల్లి ఎంతసేపు కొడుకు వైపు మొగ్గు చూపిస్తుంది. ఏ తల్లి అయినా ఆవిడ కూడా కూతురు వైపు మొగ్గు చూపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గాలు చాలా అన్యాయాలు చేస్తుంటాడు, లేదా అంత బహిరంగంగా వచ్చి చేయలేదు ఆవిడ. ఇది అల్టిమేట్ కదండి. కుటుంబంలో తల్లి చెల్లి అట్లా అంటున్నారంటే ఏదో వ్యవహారం మనస్తత్వం మీద ఎంత డేంజరస్ ఉంది అనేది ప్రజలు నమ్మే అవకాశం స్పష్టంగా ఉంది కదా. ఇది సరి చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇబ్బంది ఏమో జగన్మోహన్ రెడ్డికి కేసులు డబ్బులు లూటీలు అలవాటు పడిపోయాడు. మనిషి ఒక రకంగా డబ్బులు తప్ప ప్రేమలో అభిమానాలు రక్త సంబంధాలు లేవు అతనికి కావాల్సిన డబ్బు డబ్బు డబ్బు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మానవ సంబంధాలు అనేది ప్రాథమికంగా పెద్ద పాత్ర పోషిస్తుంది.
మానవ సంబంధాల్లో కుటుంబ సంబంధాలు మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే దీన్ని చూసి ప్రజలకు మెసేజ్ వెళ్తుంది. కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి, దానివల్ల మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, డబ్బు ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన అది గ్రహించాలి అనేది నా ఆవేదన. అంటే 32,000 మంది ప్రాణాలు చీప్ లిక్కర్ పోసి 32,000 మంది ప్రాణాలు చేసి 2,50,000 మందిని ఆసుపత్రిలో పాలు చేసినా ఇంకా 11 సీట్లు ఇచ్చి 4 ఎంపీలు గెలిపించి 39% ఓట్లు వేశారంటే ఆ ప్రజలకు తెలియదండి జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో, రాజశేఖర రెడ్డి ఎన్ని పాపాలు చేసి ఉంటాడో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో ఇన్ని తెలిసినా కూడా ప్రజలు అంత మద్దతు ఇచ్చారంటే ఇంకా ప్రజలు తెలుసుకునేది ఏముంది? అంటే మీరు కల్తీ మద్యం తాగి చనిపోయినా లేదా అనారోగ్య పాలైన లెక్క చెప్పారు. దీనికి ఇంకొకటి యాడ్ చేస్తాను నేను. జంగారెడ్డిగూడెంలో ఒక్కరోజు 26 మంది సింగిల్ డే 27 మంది చనిపోతే అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో తెలుసా? అది మనిషి మానవత్వానికి బెంచ్ మార్కింగ్ అనమాట. అంతమంది జనం ఉన్నప్పుడు 10,000 మంది 27 మంది చనిపోవడం పెద్ద విశేషం ఏముంది? ఎంతోమంది చనిపోతుంటారు రోజు. కల్తీ మద్యానికి దానికి సంబంధం లే, అది సహజ మరణాలు. ఎంత లైట్గా మాట్లాడారు. బాబాయిని గొడ్డలతో నరికి ముక్కలు చేసి దారుణంగా చేస్తేనే నారాసుర రక్తచరిత్ర అని చెప్పి తన పేపర్లో చూపించుకున్నాడు. తెల్లారగట్ట 3 గంటలకు తెలిస్తే సాయంకాలం 6 గంటలకు వెళ్ళాడు మెల్లిగా వ్యవహారాలు చేసుకుంటా. అలాంటి వ్యక్తి తల్లికి చెల్లికి న్యాయం చేస్తాడని కానీ, ఈ రాష్ట్రానికి ఏదో ఓడ పెరుగుతాడని కానీ, పార్టీని కాపాడుకుంటాడు కానీ ఆశించే పరిస్థితుల్లో ప్రజలు లేరు వాళ్ళ. అంటే మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు 39% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అని లెక్కలు చెప్తా ఉన్నాయి. 11 సీట్లు ఇచ్చారు. ఇదే కంటిన్యూ అయితే, ఈ పరిస్థితులు కొనసాగితే 11 నెక్స్ట్ వచ్చేది 1 - 1 = 0. అంటే వీళ్ళ ఆస్తుల గొడవల మూలంగా తల్లి ఆరోపణలో చెల్లి ఆరోపణల మూలంగానో ఆ పార్టీ సమాధి అవుద్దని చెప్పి అనుకోలేం కానీ టీటీడీ కల్తీ వ్యవహారంలో మాత్రం జగన్ రెడ్డి పార్టీ సమాధి అయిపోయిందని స్పష్టం అండి. హిందువుల భక్తుల మనోభావాలతో ఎప్పుడైతే ఆడుకున్నాడో, ఆ దేవదేవుడి మహాప్రసాదంలో ఎప్పుడైతే కల్తీ చేశాడో, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి కాబడ్డాడు. ఆ పార్టీ కోరుకునే పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడన్న ఆశలు కూడా ఆ పార్టీ వర్గాల లేకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వేరే పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయిందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.